ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన చిట్టారిటీస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? శివరాత్రి బాగా జరుపుకుంటున్నారా? ఓకే, ఈరోజు మీకు ముందుకి ఒక చిన్న కథతోటి మీ ముందుకు వస్తున్నాను. ఓకే, కథలోకి వెళ్ళటానికి ముందు లాస్ట్ ఒకసారి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఏంటి అనేసి అంటే పుట్టుక్కు జర జర డుబుక్కుమి, దానికి ఆన్సర్ ఏంటి అనేసి అని అడిగాను అనమాట. దానికి ఎవరు కూడాను ఆన్సర్ చెప్పలేదు. అండ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండి మేడం ఆన్సర్ ఏంటి చెప్పండి మేడం, మాకు తెలియదు అనేసి అని అనుకొచ్చారనమాట. సో వాళ్ళ కోసం అండ్ అఫ్కోర్స్ మీకోసం కూడా అనమాట. పుట్టుక్కు జర జర డుబుక్కుమే అని అంటే ఆ రోజుల్లో లేదా ఈ రోజుల్లో కొన్ని పల్లెటూర్లలో ఏం చేస్తారు అని అంటే పాదులు ఉంటాయి కదా, తీగలు, క్రీపర్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పందిరి ఏదైతే ఉందో పందిరి వేసి దానిపైకి అల్లిస్తారనమాట. లేదా ఇంటి మీదకి ఏదైతే ఉందో అంటే గుడిసెలు లేదా పెంకుటిల్లు, రేకులిల్లు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి వాటిని ఎక్కిస్తారనమాట. అలా ఒక గుమ్మడి చెట్టుని వేశాడు ఒక రైతు. ఆ రైతు వేసిన ఆ గుమ్మడి చెట్టు ఏదైతే ఉందో దానిపైన ఒక గుమ్మడికాయ ఏమంటారు పండిందనమాట. పండిన గుమ్మడికాయ ఏమైపోతుంది, ఆ బరువుకి ఏమైందంటే పుట్టుకన అది కట్ అయింది అనమాట. కట్ అయ్యి అది జరజరా జారుకుంటూ వచ్చేసి కింద పడిపోతూ ఉందన్నమాట. పడిపోయే టైంలో అదే టైంలో ఒక మేక ఏదైతే ఉందో అటు వెళ్ళిపోతూ ఉంది. ఆ కరెక్ట్గా ఆ గుమ్మడికాయ వచ్చి ఆ మేక మీద పడింది అనమాట. సో మేక ఏమంటుంది, మే అని అనుకుంది. సో ఇదే ఆన్సర్ అనమాట. పుట్టుక్కు జర జర డుబుక్కు మే అంటే అదొకసారి కట్ అయ్యింది, అది వచ్చేసి జరజరా జారి వచ్చేసి మేక మీద పడింది, అది వెంటనే మే అనేసి అడిగినాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏదైనా ఒకసారి ఆలోచిస్తే వచ్చేదన్నమాట. ఇవన్నీ కూడాను మా అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు నేర్పించినవి అనమాట. అయితే ఒక చిన్న కథ ఏం చెప్పుకుందాము అని అంటే, ఒక అడవి ఉంది. అడవికి ఎవరండి హీరో మీన్స్ కింగ్ ఎవరంటే మీ అందరికీ తెలుసు. ఎవరు, సింహం గారు ఎవరైతే ఉన్నారో, లయన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అతను కింగ్ అనమాట దానికి. అయితే ఈ కింగ్ ఏం చేశాడు అని అంటే అంత అడవి మొత్తాన్ని చూసుకుంటూ వస్తూ అంటే ముందు చూస్తూ ఉన్నాడు. కింద ఏముంది అంటే చూడలేదు, కానీ ముందంతా చూసుకుంటూ పరిసరాలన్నీ చూసుకుంటూ వచ్చేసి ఒక వేటగాళ్ళు ఏం చేశారంటే ఒక గొయ్యి తీసి పెట్టారనమాట. అనుకోకుండా మన సింహరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆ గోతులో పడిపోయారనమాట. గోతులో పడిపోయిన వెంటనే ఒకవేళ అరుస్తే, ఒకవేళ గాండ్రిస్తుంది కదా లైన్, ఆ గాండ్రింపుకి ఒకవేళ వేటగాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ లైన్ ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అనేసి అని చెప్పేసి ఏం చేయాలి ఈ గోతుల నుండి ఎలా బయటికి రావాలి అనేసి అని అనుకుంటూ ఉంటారు మురుగురాజు గారు. కానీ అదే టైంలో ఏమవుతుంది అని అంటే ఒక చిన్న కోతి పిల్ల ఏం చేస్తుందంటే దాన్ని చూస్తూ ఉంటుంది అనమాట. అయ్యో మృగరాజు గారు మనకు గొయ్యిలో పడిపోయారు, ఇప్పుడు ఎలాగైనా ఆ మృగరాజు గారిని అందులో నుండి తీసుకురావాలన్న ఆలోచన ఆ కోతి పిల్లలో ఉందన్నమాట. ఆ కోతి పిల్లలో ఉంది. కోతికి ఉండే నాకు లక్షణాలు ఏంటి, మనుషులకు ఉన్న లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయి, ఎవరన్నా బాధపడుతూ ఉంటే ఏం చేస్తాము, వాళ్ళని గోకి గిల్లి వాళ్ళని ఏం చేస్తూ ఉంటాం, సతాయిస్తూ ఉంటాం అనమాట. సో అలాగే వెళ్ళిపోయి గోతి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి మృగరాజు గారు మీరు ఏంటి ఇందులో పడిపోయారా, మీరు ఎలా అండి బయటకు వస్తారు, మీరు అంత రాజు కదా, మీరు ఎలా పడిపోయారు, తొందరగా వచ్చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి అంటే అదొక సంతోషంతో ఎగతాళి చేస్తూ అదేం చేస్తుందంటే వీళ్ళ పల్టీలు కొట్టుకుంటా ఆ మృగరాజు గారి ముందు అంటే సింహం ముందు అలా చేస్తూ ఉందన్నమాట. అయితే సింహం ఏంటి అనేసి ఆలోచిస్తుందంటే ఒకవేళ ఈ కోతిగా ఏదైతే ఉందో ఈ కోతి పిల్ల సహాయం తీసుకుందామా అనేసి అనుకుంది. ఒకసారి సహాయం తీసుకుంటే ఒకవేళ ఈ కోతి వెళ్ళిపోయి అందరికీ ఎవరైతే ఉన్నారో అంటే వేటగాళ్ళ దగ్గర కానీ లేదా మిగతా జంతువుల ముందు కానీ తను తక్కువ చేసి ఏమైనా చేస్తుందేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఉన్న ఒకే ఒక ఆసరా ఏంటి అని అంటే ఆ కోతి సహాయం తీసుకోవాలి. సరే ఏదో ఒకటి అయ్యింది, అది చెప్పుకుంది, ఏదో ఒకటి అయింది, కానీ నా ప్రాణం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి అనుకొని చెప్పేసి ఆ లయన్ ఏం చేసింది అని అంటే ఆ కోతి పిల్లని పిలిచేసి సో నన్ను సేవ్ చెయ్యు అనేసి అని చెప్తుంది. అయితే కోతిపిల్ల అంటుంది, మృగరాజు గారు ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే మిమ్మల్ని ఎల్లకలా సేవ్ చేస్తాను, బయటకు తీసుకొస్తాను, కానీ మీరేమీ గాండ్రించకండి, మీరు గాండ్రిస్తే వేటగాళ్ళకి తెలిసిపోతుంది, వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు అనేసి అంటే ఓ రైట్ ఓకే అనేసి అని అనుకుంటుంది. కానీ ఈ మృగరాజు ఈ సింహం మనసులో ఏముందంటే ఈ కోతి కొన్ని వెర్రి చేష్టలు చేస్తూ ఉంటుంది కదా, ఈ వెర్రి చేష్టలకి ఎలాగైనా దొరికిపోతాను లేదా నవ్వులు పాలు
పాలైపోతాను అనేసి అనుకుంటుంది లయన్ అనమాట. అప్పుడు ఈ కోతి ఏం చేసింది అని అంటే ఆ వేటగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తన కోతి చేష్టలతోటి వాళ్ళని రెచ్చగొడుతూ ఉందన్నమాట. వాళ్ళని రెచ్చగొట్టి ఆ కోతి పిల్ల వెనక చుట్టూ ఈ వేటగాళ్ళని తిప్పించడం స్టార్ట్ చేసింది అనమాట. వీళ్ళని తిప్పించి ఒక దగ్గర తీసుకెళ్ళిపోయి ఏం చేసింది అనేసి అనంటే ఆగిపోయిందనమాట. ఈ తిప్పించడం వల్ల అలసిపోయిన వేటగాడు ఒక దగ్గర ఉండి సేద తీర్చుకునే టైంలో ఈ కోతి పిల్ల ఏం చేసిందంటే మిగతా ఉన్న ఆ మృగంలో ఏవైతే ఉన్నాయో ఏలుగు బంటి కావచ్చు, ఎలిఫెంట్ కావచ్చు, జిరాఫీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసింది. మన లయన్ గారు వెళ్ళిపోయి ఆ గోతులో పడ్డారు, తనకి హెల్ప్ చేసి బయటకు తీసుకురండి అనేసి అని చెప్పి అప్పుడు ఆ మిగతా ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులన్నీ వెళ్ళి ఆ మృగరాజు గారు ఏవైతే ఉన్నారో అంటే లయన్ ఎవరైతే ఉందో ఆ సింహాన్ని బయటికి తీసుకొచ్చింది అనమాట. బయటికి తీసుకొచ్చేసిన తర్వాత లయన్ ఏమనుకుందంటే ఈ చిన్న కోతి పిల్ల ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని, దాని స్వభావం ఏదైతే ఉందో బేస్ చేసుకొని ఇది ఎలాగైనా నన్ను ఇరికిస్తుందేమో, అందరిలో నన్ను ఫూలు చేస్తుందేమో, అందరిలో నన్ను ఎగతాళి చేస్తుందేమో అనేసి అని అనుకుంది. కానీ ఆ కోతి పిల్ల ఏం చేసింది, తన తెలివి తగ్గట్టు చాకచక్యంగా ఏం చేసింది, తన సమయస్ఫూర్తితోటి వేటగాళ్ళ నుండి లయన్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసింది, మిగతా వాళ్ళ హెల్ప్ చేసింది అనమాట. అంటే మిగతా వాళ్ళ సహాయంతో లయన్ని బయటికి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనున్న ఒక చిన్న మర్మము ఏంటి, అర్థం ఏంటి అని అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ క్యారెక్టరిస్టిక్. ఓకే, అంటే మీన్స్ ఏ క్రియేచర్ తీసుకున్నా దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళు మన పైకి ఒకవేళ ఒక విధంగా చూపించిన నేను ఎగదాన్ని చూపిస్తున్నా, ఒకవేళ వాళ్ళలో నిన్ను సేవ్ చేయాలన్న ఫీలింగ్ కూడాను మేబీ ఉండొచ్చు. కాబట్టి ఏంటి అని అంటే దీని ప్రకారం మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎనీ క్రియేచర్. ఓకే, సో ఒకవేళ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్, సైన్ ఆఫ్ యువర్ నందన.